ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. కీర్తనల గ్రంథము 104వ కీర్తన 1వ వచనము. మన ప్రభువు గొప్పవాడు, అధిక ఘనత వహించువాడు. మన మాటలతో ఆయనను వర్ణించలేనంతగా ఆయన గొప్పవాడై ఉన్నాడు. కాబట్టి మనము సంతోషముగా లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడని చెప్పి ప్రభువుని మహిమపరచుచున్నాము. దానియేలుతో ఉన్నవాడు సింహముల కన్నా గొప్పవాడు. ఆకలితో ఉన్న సింహములను ఆపుటకు శక్తివంతుడై ఉన్నాడు. అయితే నేడు ప్రజలు సింహము వలె మన మీదకు వచ్చి గర్జించుచున్నారు. ఎన్నడూ కలవరం చెందవద్దు. ఆ సింహముల కన్నా మనలో ఉన్నవాడు గొప్పవాడు. మనకు ఏ విధము చేతనైనను దెబ్బ తినకుండా చెడ్డవారి నోటి ఆలోచనలను ఆయన బంధించి వేయుచున్నాడు. ఆహాబు కన్నా ఏలియాతో ఉన్నవాడు గొప్పవాడు. ఆహాబు చెప్పిన మాటకు అతని దేశ ప్రజలు లోబడిది, కానీ ఏలియా చెప్పిన మాటకు ప్రకృతి యావత్తును లోబడెను. అతడు మన వంటి స్వభావము గల మనుషుడని బైబిల్ సెలవిచ్చుచున్నది. నాకును నీకును వచ్చు శ్రమ ఏలియాకు వచ్చెను, కానీ దేవుడు అధిక ఘనత వహించువాడని నిరూపించి చూపించెను. పోరాటములు, సమస్యలు మనలను చుట్టి ఉండవచ్చు. ఆయనను మనలో ఉన్నవాడు గొప్పవాడనే ప్రత్యక్షత కలిగిన ఎడల పరిస్థితుల వలన కలుగు శోధనలను, శ్రమలను మనము జయించగలుగుతాము. కాబట్టి సమస్త అంధకార శక్తులలో నుండి మనకు జయమిచ్చుటకు ఆయన శక్తివంతుడై ఉన్నాడని మనం మర్చిపోకూడదు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.